పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తపస్కాలం 5వ వారం సోమవారం. దివ్య పూజా బలి పఠనాలు. దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 17వ వచనం వరకు. కీర్తనలు 23 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9 మరియు 15వ వచనం నుండి 17వ వచనం వరకు. బబులోనియాలో యోవాకీము అను నరుడుండెను. అతడు హిల్కీయా కుమార్తె అయిన సుసన్నాను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలెనని నేర్పిరి. యోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమారుల తోటలో ప్రోగెయ్యడివారు. వారు యోవాకీమును మిగుల గౌరవముతో చూచెడివారు. తగాదాలు కలవారు యోవాకీము ఇంటికి వచ్చేడివారు. అచ్చట 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పేవారు. ఆ 7 యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభు, బబులోనియాలో దుష్టత్వం ఉన్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారని ముందే పలికెను. ప్రతిదినము మధ్యాహ్నపు ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సుసన్న భర్త తోటలో పచారులు చేసేటిది. న్యాయాధిపతులిద్దరూ ఆమె ప్రతిదినము తోటలో సంచరించుట గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతిపోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయమును కొరకు కాచుకొని ఉండిరి. ఒక దినమున సుసన్న అలవాటు ప్రకారం 2 చిలికెత్తెలతో తోటలోనికి పోయాను. అప్పుడు అచ్చట ఆ 2 న్యాయాధిపతులు తప్ప మరెవ్వరూ లేరు. వారు దాగుకొని ఉండి సుసన్నాను పొంచి చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికత్తెలతో, మీరు నాకు కొంచెము చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానము చేయుచుండగా తోట తలుపును మూసి ఉంచుడని చెప్పాను. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగి ఉన్న తావు నుండి వెలుపలికి వచ్చి సుసన్నా యొద్దకు పరిగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనలనెవరు గమనింపరు, మేము నీపై మరులు కొని కామాగ్నితో మాడిపోవచ్చున్నాము. కావున నీవు మా కోరికను తీర్చము. నీ విందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చెదము. ఎవడో యువకుడు నీతో ఉండెనని, కావుననే నీవు పనికెత్తెలను పంపివేసితివని కోట సాక్ష్యం పలుకుదము అనిరి. సుసన్న నిట్టూర్పు విడుచుచు, నేను ఇరకాటమున చిక్కి తిని, నేను మీకు లొంగెదనేని వ్యభిచార దోషమునకు నాకు మరణదండన విధింతురు. మీకు లొంగనేని మీ చేతికి చిక్కుదును. కానీ ప్రభువుకు ద్రోహముగా పాపం చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటియే మేలు అనెను. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి తోట తలుపులు తెరిచెను. ఇంటిలోని సేవకుల కేకలు విని సుసన్నాకేమైనా ప్రమాదము కలిగినదేమో అని తలంచి పక్కదారి గుండా తోటలోనికి పరిగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి. వారు ఆమెను గూర్చి అట్టి
శుద్ధులెన్నడూ విని ఎరుగరు. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమ్ముకూడిరి. 2 న్యాయాధిపతులు సుసన్నాను చంపవలెనను చెడు పన్నాగముతో అచ్చటికి వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు యోవాకీము భార్య హిల్కీయా కుమార్తె సుసన్నాను పిలిపింపుడని పలికిరి. జనులు సుసన్నాను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతో బిడ్డలతో బంధువులతో వచ్చెను. ఆమె బంధువులు ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకొనిరి. అంతటా ఆ 2 న్యాయాధిపతులు ప్రజల ముందట నిలిచి సుసన్నా తలపై తమ హస్తమునుంచిరి. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశం వైపు పారజూచెను. ఆ 2 ఆమెను గూర్చి ఇట్లు కోట సాక్ష్యములు పలికిరి. మేము తోటలో పచారులు చేయుచుండగా ఈమె తన 2 చిలికత్తెలతో అచ్చటికి వచ్చెను. ఈమె తోట తలుపులు మూసి ఆ పనికత్తెలను బయటికి పంపెను. అంతటా తోటలో దాగి ఉన్న యువకుడొకడు ఈమె చెంతకు రాగా వారిరువురు కలిసి శయనించిరి. మేమప్పుడు తోటలో ఒక మూలనుంటిమి. ఆ ఘోర కార్యమును చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి. మేము వారిద్దరూ కలిసి ఉండుటను చూచినను ఆ యువకుని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరుచుకుని ఉడాయించెను. మేము ఈ స్త్రీని పట్టుకుని ఆ యువకుడెవడో చెప్పమని అడిగితిమి. కానీ ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ 2 పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులై ఉండిరి కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సుసన్నాకు మరణదండన విధించిరి. అంతటి సుసన్నా గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, నిత్యుడవైన దేవా, నీకు రహస్యములెల్లా తెలియను. నీవు ప్రతి కార్యమును అది జరగక మునిపే తెలుసుకుందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది. కానీ నేను నిర్దోషినని ఈ నరులు దుష్టబుద్ధితో కళ్ళలాడి నా మీద నేరం మోపిరని నీకు తెలియను. మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభు ఆమె మొర ఆలించెను. జనులామెను వధించుటకు కొనుపోవచుండగా దేవుడు దానియేలును యువకుని ప్రేరేపించి అతనిచే మాటలాడించెను. అతడు, ఈమె మరణము నాకు సమ్మతము కాదని బిగ్గరగా అరిచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, మీ మాటల భావమేమిటి అని అడిగిరి. దానియేలు ప్రజలు ఎదుట నిలుచుండి, ఇశ్రాయేలీయులారా, మీరెంత మూర్ఖులు! సరిగా విచారణ జరగకయే ఇశ్రాయేలు మహిళకు మరణదండన విధింతురా? మీరు సత్యమును తెలుసుకుని ప్రయత్నము కూడా చెయ్యరైతిరి కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనెను. కనుక జనులందరూ గబగబా మొదట విచారణ జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనము నొసగెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావన మాకు వివరించి చెప్పుము అనిరి. దానియేలు, మీరు ఆ 2 న్యాయాధిపతులను వేరు చేయుడు. నేను వారిలో ఒక్కరికి ప్రత్యేకముగా ప్రశ్నింతునని చెప్పాను. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొదట న్యాయాధిపతిని పిలిచి, పోయి నీకు చెడ్డతనముననే ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తి మీదకి వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండనము విధింపరాదని ప్రభు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవు ఈ స్త్రీని స్పష్టంగా చూచితినని చెప్పుచున్నావు కదా. అట్లయినా ఆ 2 ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పమనెను అని అడిగాను. అతడు, మస్తకి వృక్షము క్రింద అని చెప్పాను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణములు తీయను. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికివేయమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చాను అని పలికెను. అంతటా మొదటి న్యాయాధిపతి వెలుపలికి కొనిపోయి 2వ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొని వచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూదా జాతికి కాక
కనానీయుల జాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యం నిన్ను చెరచెను, కామము నిన్ను పెడత్రోవ పెట్టించెను. నీవు ఇజ్రాయేలు వనితలను చెరుచుచుంటివి, వారు భయపడి నీకు లొంగిపోయిరి. కానీ ఈ యూదా వనిత నీ దౌష్ట్యమున లొంగదయ్యను. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పమని పలికెను. అతడు సింధూరము క్రింద అని జవాబు చెప్పాను. దానియేలు, సరే, ఇట్టి బొంకు పలికి నీ కుత్తిక మీదకి తెచ్చుకొంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తరుగుటకు సిద్ధముగానున్నాడు. అప్పుడు మీ ఇద్దరి పీడ వదులును అనెను. అంతట జనులందరూ కోలాహలము చేసి తన్ను నమ్మిన వారిని రక్షించు దేవుని కొనియాడిరి. దానియేలు ఆ 2 న్యాయాధిపతులు కోట సాక్ష్యము పలికరని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుచుకుపడిరి. కోట సాక్ష్యము పలికిన వారు నిందితుని గెట్టి శిక్ష పడునో అట్టి శిక్షనే అనుభవింపవలెనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది. కావున వారా ఇద్దరికి మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేషపట్నము యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారము నడవక జీవపు వెలుగును పొందును అనెను. పరిసయ్యులు ఆయనతో, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి. అందుకు యేసు, నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకొనినను అది సత్యము. ఎలైనా నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును. కానీ నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చేయను. నేను తీర్పు చేసినను నా తీర్పు సత్యమైనది. ఎలైనా వాస్తవముగా తీర్పు చేయునది నేను ఒక్కడనే కాదు, నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయుదుము. 2 వ్యక్తుల సాక్ష్యము సత్యమగునని మీ ధర్మశాస్త్రమును కూడా వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను. నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నాడు అనెను. అందుకు వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి. అప్పుడు యేసు, మీరు నన్ను కానీ నా తండ్రిని కానీ ఎరుగరు. నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు అని సమాధానమిచ్చాను. యేసు దేవాలయమున కోశాగారం వద్ద బోధించుచు ఇట్లా చెప్పాను. కానీ ఎవరునూ ఆయనను పట్టుకొనలేదు. ఎలైనా ఆయన గడియ ఇంకను రాలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునగాక. ఆమెన్.